జగిత్యాల జిల్లా కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లేత దూడకు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మానవత్వం చాటుతూ అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మరణించిన గోమాతకు హిందూ సాంప్రదాయం ప్రకారం శాశ్వతంగా వీడుకోలు పలికారు. గోమాతను సకల దేవతల నిలయంగా భావిస్తామని, అలాంటి మూగజీవి మృతి చెందడం బాధాకరమని వారు పేర్కొన్నారు. పోలీస్ మరియు మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి తమ భక్తిని చాటుకున్నారు. కాలు వెనక వెనక బ్యాగ్ ఇట్లానా ఎక్కడా తెలంగాణ మ్యాచ్ కన్నా రాత్రి 2 గంటల 3 గంటల ప్రాంతంలో ఒక లేగ దూడకి పికప్ పాయింట్ దగ్గర, జగిత్యాలలోని పికప్ పాయింట్ దగ్గర గుర్తు తెలియని వాహనం తాకిచ్చి వెళ్ళిపోయింది. అది ఆ స్థలంలోనే మరణించడం జరిగింది. దానికి గాను విశ్వ హిందూ పరిషత్ మరియు రాష్ట్రీయ స్వయం సంఘ్ గోసేవా సభ్యులు అందరం కలిసి హిందుత్వంలో ఎలాగైతే ఖననం ఉంటుందో, హిందుత్వంలో సాంప్రదాయ ప్రకారం ఎలాగైతే ఉంటుందో అలాగే పోస్టుమార్టం నిర్వహించి ఆ లేగ దూడకి అంత్యక్రియలు చేశాము. అదేవిధంగా గోయాజమాన్యానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు పెంచుకోండి ఆవులను, కాదనము, కానీ వదిలిపెట్టిర్రు అయినా కాదనము. కానీ దయచేసి గ్రూపులో మెసేజ్ పెట్టినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మెసేజ్ పెట్టినప్పుడు తక్షణం స్పందించి అది నాది అని చెప్పుకుంటే చాలా బాగుంటుందని మా అభిప్రాయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రూపును చూడండి, ఆ ఆవు ఎవరిదైనా ఒకరినొకరు తెలుసుకొని విషయం చెప్పండి. ఇప్పటి వరకు 2 గంటల నుండి పెడితే ఇప్పుడు దాదాపు 10 అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క యాజమాన్యం కూడా, ఆవు యొక్క యాజమాన్యం కూడా స్పందించలేదు. మీరు పెంచుకోండి కాదనట్లేదు, కానీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు దయచేసి స్పందించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఆవులను పెంచుకోవట్లేదు, కేవలం విశ్వ హిందూ పరిషత్ అని, ఆర్ఎస్ఎస్ అని, గోవులకు సంబంధించిన బాధ్యతలు ఉన్నాయని, కాబట్టి మేము ఒక హిందువుగా మేము స్పందించి మేము ఇప్పటివరకు సేవ చేస్తూనే ఉన్నాము. కానీ యాజమాన్యం కేవలం అవి పాల కోసము, లేకుంటే వాటి దూడల కోసము, వాటి లాగల కోసము పెంచుకొని రోడ్ల మీద వదిలిపెట్టి చాలా